అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. విశాఖ ఏఐ డేటా హబ్గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాము ప్రధానంగా యుఎస్, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజ్జన్ రాజ్ కురప్, సీనియర్ పార్ట్నర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ రైటర్ చిక్ రసెల్తో మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ను క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్స్లో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని లోకేష్ వారికి తెలిపారు. అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, లీనమయ్యే ఏఆర్ లేదా వీఆర్ థీమ్ పార్కులతో అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు వివరించారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టును అమరావతిలో సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. రాజధాని అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు ఏర్పాటుకు గత ఏడాది ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామన్న క్రియేటివ్ ల్యాండ్ వ్యవస్థాపకుడు సజ్జన్ రాజ్ కురప్ 24 నెలల్లో ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించడమే కాక యువతకు 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని చెప్పారు.